దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత. ఈయన చిత్ర దర్శకులుగానే కాక నిర్మాతగాను, స్క్రీన్ రైటర్గాను, నటుడిగాను పనిచేశారు. ఈయన ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేశారు. 1977లో 16 వైతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తన చిత్రాలలో గ్రామీణ జీవితాన్ని వాస్తవికంగా, సున్నితంగా చిత్రీకరించినందుకు ప్రసిద్ధి చెందారు. ప్రజలు ఈయనను ఇయక్కునార్ ఇమయం అని పిలిచేవారు. భారతీరాజాకు 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు దక్కాయి. 1 నంది అవార్డును గెలుచుకున్నారు. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2004లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2005లో సత్యభామ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈయన తొలిగా నిర్మించిన 16 వైతినిలే తొలుత నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో ఒక బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ ఫిల్మ్గా ఉద్దేశించబడింది. అయితే ఇది వాణిజ్యపరంగానూ విజయవంతమై అనేక మంది కెరీర్లకు నాందిగా నిలిచింది. తరువాతి చిత్రం కీలకే పోగున్ రైల్ కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చింది. చివరికి భారతీరాజా కేవలం గ్రామీణ ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలరనే విమర్శలకు దారితీసింది. అయితే సిగప్పు రోజకల్ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఇది ఒక మానసిక రోగి అయిన స్త్రీ ద్వేషి గురించి చిత్రించబడింది. తరువాత నిలల్ఘల్, టిక్ 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 అనే ప్రయోగాత్మక సినిమాలను తీశారు. 1980లో అతిపెద్ద విజయాలైన అలైగల్ ఓవతిల్ హై, మన్న వాసనై, ముత్తల్ మరియతే వంటి చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన ప్రేమ కథలు. ఈయన తెలుగులో దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక అనే సినిమా ఎంతో విజయవంతమైంది. చిరంజీవితో రూపొందించిన ఆరాధన అనే సినిమా కూడా విజయవంతం కావడమే కాక ఈ 2 సినిమాలలోని పాటలు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.